హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. రెబల్ స్టార్ అభిమానులకి ఇక ఇంకొక కొన్ని గంటల్లో వింటేజ్ ప్రభాస్ అంటే ఒక 16 ఏళ్ళ బ్యాక్ వెళ్ళిపోతారు భయ్య. ఎందుకంటే ఎప్పుడో రిలీజ్ అయిన 2010లో రిలీజ్ అయిన డార్లింగ్ సినిమా రిలీజ్ అప్పటి నుంచే ఈరోజు 9 నుంచి ప్రీమియర్స్. నేనైతే భయ్య టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, ఈ టైప్ ఆఫ్ బుకింగ్స్, ఈ టైప్ ఆఫ్ ర్యాంపేజ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో డార్లింగ్ రిలీజ్ అంటున్నారు కదా, సోగా ఏదో రెబల్స్ దాడి చేస్తారు అనుకున్నాను. కానీ మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ మొత్తం ఇప్పుడు డార్లింగ్ రిలీజ్కి మామూలు బ్రహ్మద పట్ల. దాదాపు ఇప్పటివరకు బుక్ మై షోలో 4 లక్షలకు పైగా టికెట్లు సేల్ అయ్యంటే ఒక్కసారి ఉంచుకోండి డార్లింగ్ ర్యాంపేజ్ ఎలా ఉండబోతుంది అనేది. ప్రభాస్ గారు బాహుబలి సినిమా తీయొచ్చు, మిర్చి సినిమా తీయొచ్చు, కల్కి సినిమా తీయొచ్చు, నెక్స్ట్ రాబోతున్న ఎన్నో ఒక 1000 కోట్ల కోటి సినిమాలు ఎన్నైనా తీయొచ్చు. కానీ డార్లింగ్ అనే సినిమా మాత్రం ప్రభాస్ గారి అభిమానులతో పాటు ప్రభాస్ గారు నచ్చిన వారికి కూడా చాలా ఇష్టం భయ్య. ఆ సినిమాలో ఇంకా ప్రభాస్ గారి అందం కానీ, ప్రభాస్ గారి యాక్టింగ్ కానీ, ప్రభాస్ గారి యాటిట్యూడ్ కానీ, ప్రభాస్ గారి డ్రెస్సింగ్ కానీ, ముఖ్యంగా సెంటిమెంట్ సీన్లో ఇంకా ప్రభాస్ గారి యాక్టింగ్ తోపులో ఉంటుంది. సో ఇప్పుడు అలాంటి సినిమా రిలీజ్ అంటే ఈ మాత్రం రచ్చ సాహసమే. కానీ ఊహలకి అందని విధంగా ఈ టైప్ ఆఫ్ రచ్చ, ఈ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఎవరు ఊహించలేదు. ప్రతి ఏరియాలో థియేటర్లు అలా యాడ్ అవుతూనే ఉన్నాయి. అంటే యాక్చువల్లీ రిలీజ్ సినిమా అనగానే ఒక ప్రైమ్ ఏరియాలో కొన్ని థియేటర్లకు వస్తాయి. కానీ ఇప్పుడు వైజాగ్ లాంటి కొన్ని థియేటర్లో అసలు గోకుల్ అలా, అంటే వైజాగ్ వాళ్ళు బాగా తెలుస్తుంది గోకుల్ థియేటర్ పరిస్థితి ఏంటని. సినిమా ఎంత బాగున్నా సరే థియేటర్కి వెళ్ళడానికి ఎవడు అంతగా ఆసక్తి చూపెట్టరు. సో అలాంటి గోకుల్ థియేటర్లో కూడా ఇప్పుడు డార్లింగ్ యాడ్ చేశారంటే ఒక్కసారి ఊహించుకోండి ఒక మెట్రో సిటీల్లో ఈ ర్యాంపేజ్ ఎలా ఉందో. కానీ ఈవెన్ భీమవరం టౌన్, భీమవరం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా నాకు తెలిసి ప్రీ సేల్స్లో రిలీజ్లో టాప్ 2లో ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం బాహుబలి ది ఎపిక్, అంటే బాహుబలి 1, 2, 3 రెండు కలిపి తీసిన బాహుబలి 2 ఎపిక్ ఏదైతే ఉందో, బాహుబలి ది ఎపిక్ ఏదైతే రిలీజ్ చేశారో అది రిలీజ్లో టాప్. దాని తర్వాత గబ్బర్ సింగ్, దాని తర్వాత మురారి, దాని తర్వాత కలేజా, దాని తర్వాత అతడు, ఇంకా మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంకా చెప్పాల్సిన విషయం లేదు. వాళ్ళ సినిమాలు రిలీజ్ ఏంటంటే వేరే ఒక ఆ ఫ్యాండమ్ కానీ అవన్నీ. కానీ ఇప్పుడు డార్లింగ్ అనే సినిమా కూడా ఇప్పుడు టాప్ 2లో బాహుబలి ది ఎపిక్ తర్వాత మళ్ళీ డార్లింగే ఇప్పుడు ప్రీసేల్లో కొట్టబోతుంది అనేది మాత్రం రెబల్ అభిమానులు మాత్రం మామూలు రా చూపించలేదు. ఇక రిలీజ్లో ఆరెంజ్ అనే సినిమా దాని స్థానం వేరు, దాని స్థాయి వేరు. సో ఇప్పుడు డార్లింగ్కి ఇంత అప్రోచ్ రావడానికి కారణం ఏంటంటే మన యాక్షన్ సినిమాస్ కానీ, లేదంటే మా సినిమాలు కానీ ఏదైనా చూస్తుంది. కానీ ఇలాంటి ఒక ఫీల్ గుడ్ ఉన్న సినిమాల్ని, ఒక లైట్ హార్టెడ్ మూవీస్ని రిలీజ్ చేసిన మెయిన్ సాంగ్స్ పై డార్లింగ్ సినిమాలో ఒక్కొక్క సాంగ్, ఈవెన్ ప్రభాస్ గారి ఇంట్రడక్షనే వేరే లెవెల్లో ప్లాన్ చేశాడు కరుణాకర్. సో ఇప్పుడు అలాంటి సినిమా మరికొన్ని గంటల్లో ఒక 4Kలో చూడబోతున్నాం అంటే నాకైతే మాత్రం ఆ సాంగ్ అదే బెస్ట్ సాంగ్. నీవే నీవే ఆ సాంగ్ కోసం థియేటర్కి వెళ్తాను రేపు. ఆ ఒక్క సాంగ్ కోసం రేపు థియేటర్లో అని కూర్చుంటా. సో నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు అభిమానులు. ఇంకా ఏదో సాంగ్ అప్పట్లోనే CGతో హైదరాబాద్లో మంచు వర్షం కురిస్తే ఎలా ఉంటుందో చూపించాడు కరుణాకర్. ఆ థాట్స్ నాకు తెలిసి ప్రభాస్ గారు ఆ తర్వాత మిర్చి అంటారు. కానీ నాకైతే డార్లింగ్లోనే చాలా అంటే చాలా ఎక్కువ నచ్చుతారు. ఆ బొగ్గలు కానీ, ఆ డ్రెస్సింగ్ కానీ మామూలుగా ఉంటాడు భయ్య. చాలా జోవియల్గా ఉంటాడు క్యారెక్టర్. అసలు ఆయన అలాంటి క్యారెక్టర్ కూడా చేయగలరా అనే ఫీల్ ఉన్న టైంలో అలాంటి క్యారెక్టర్ చేసి ఇట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. దానికి తోడు ఆ సినిమాకి నాకు ఇంకా బాగా గుర్తు, ఫస్ట్ సినిమాకి డిబేట్ టాక్ వచ్చింది డార్లింగ్ అనే సినిమాకి. ఏంటి టాక్ అంటే ఫస్ట్ హాఫ్ అబద్ధం, సెకండ్ హాఫ్ నిజం, పెద్ద సినిమా కాదు, అది ఇది మాట్లాడారు. తర్వాత యూత్ ఫ్యామిలీస్ ఎలా కనెక్ట్ అయ్యారంటే సినిమాకి చాలా సెంటర్లో 100 డేస్ ఆడింది భయ్య. సో ఇప్పుడు అలాంటి సినిమా ప్రభాస్ గారి కెరియర్లోనే నేను చెప్తున్నా, మళ్ళీ ఆయన 100 బాహుబలిలు చేయొచ్చు, 100 కల్కీలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఒక పాన్ ఇండియా లెవెల్లో ఇంకొక 1000 కోట్ల సినిమాలు ఒక 10 కొట్టచ్చు. కానీ డార్లింగ్ లాంటి సినిమా ఎప్పటికీ రెబల్ స్టార్ అభిమానులకు మాత్రం అదొక ఫీల్. అంటే ఇంకా దాని గురించి ఇంకా వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయలేం. ఒక బ్యూటిఫుల్ సినిమా. సో ఇప్పుడు అలాంటి సినిమా రిలీజ్ అంటే మాత్రం నేనైతే మాత్రం ఈ ర్యాంపేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేమనుకున్నానంటే రెబల్ స్టార్ ఫ్యాన్స్ కొంతవరకు ఏదో లా అవుతుంది అనుకున్నాను. కానీ ఈ రేంజ్ ర్యాంపేజా. బుక్ మై షోలో ఆల్మోస్ట్ ఇప్పుడు 4 లక్షల టికెట్లు సేల్ అవ్వడం, అసలు ప్రీమియర్స్ లేదు ఈ సినిమాకి. అంటే రిలీజ్ 23వ తారీఖు రేపు. సో ఈరోజు ప్రీమియర్స్ కూడా నిన్న అంటే ఇప్పుడు లక్షవారం శుక్రవారం షోస్ యాడ్ అవుతూ ఉండడంతో ప్రీమియర్ కూడా యాడ్ చేశారు. ఇప్పుడు అంటే ఈ సినిమాకి ఉన్న క్రేజ్ని బట్టి ప్రీమియర్స్ కూడా ఈరోజు యాడ్ చేశారు. సో మళ్ళీ చెప్తున్నా, నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సినిమా పిచ్చి సినిమా ఇంకంటే మన అభిమానులు అలాంటి వాళ్ళు భయ్య.
ఇది పిచ్చి అంటారా ఏంటి అంటారా ఇవన్నీ పక్కన పెడితే త్రివిక్రమ్ గారు ఒక విషయం చెప్పారు కదా లాస్ట్ టైం. ఒక 3 గంటల సినిమాలో కూర్చోవడం చాలా బెటరు. ఒక 3 గంటలు మందు కొట్టే కంటే, 3 గంటలు డ్రగ్స్ తీసుకునే కంటే, 3 గంటలు చెత్త పనులు చేసే బదులు, 3 గంటలు అమ్మాయిలు ఏడిపించే బదులు ఒక 3 గంటల సినిమాలో కూర్చోవడం చాలా బెటర్ అని అది నిజం భయ్య. సో మళ్ళీ డార్లింగ్ 4K అనే సినిమా రిలీజ్లో ఒక ఆరెంజ్, ఒక గబ్బర్ సింగ్, ఒక మురారి, ఒక కలేజా, ఒక బాహుబలి, ది ఎపిక్, ఒక డార్లింగ్ ఈ రేంజ్లో మాత్రం ఖచ్చితంగా కొడుతుంది. ఎందుకంటే అన్న రిలీజ్ సినిమాలు కూడా ఆడించాలంటే ఖచ్చితంగా ఫ్యాండమ్ అనేది ఉండాలి. ఈవెన్ మనకి రేసుగుర్రం అనే సినిమా రిలీజ్ చేశారు, బిగ్గెస్ట్ డిజాస్టర్ రిలీజ్లో. సో దీన్ని బట్టి ఏంటంటే అదే ఆర్ఏ 2 ఆర్ఏ అయితే సోసోగా వెళ్ళేదేమో, కానీ రేసుగుర్రం ఏదో మాసు క్లాసు ఒక ఎంటర్టైన్మెంట్ బ్రహ్మానంద గారి లాగేద్దాం అనుకున్నది ఏది లేదు. మెయిన్ సాంగ్సే భయ్య. సాంగ్స్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఉన్న ఏ సినిమా రిలీజ్ చేసినా సరే ఇలాంటి అప్లోజ్ వస్తుంది. కానీ నేనైతే డార్లింగ్ 4Kకి మాత్రం ఈ రేంజ్ అప్లోజ్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఈ సమ్మర్లో ఇప్పుడు రిలీజ్ అయిన ఈ కొత్త సినిమాల కంటే ఇప్పుడు ఈ సినిమా బుకింగ్స్ బాగున్నాయి భయ్య. సో దీన్ని బట్టి మళ్ళీ మన వింటేజ్ ప్రభాస్ని ఒక్కసారి చూపించే డైరెక్టర్ ఎవరు దొరుకుతారో తెలియదు, కానీ నాకైతే అనురావుపూడి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వింటేజ్ ప్రభాస్ని చూపిస్తూనే ఒక లవ్ యాంగిల్లో కూడా కరెక్ట్గా టచ్ చేస్తున్నారు ఫౌజీ అనే సినిమాతో నాకైతే నమ్మకం ఉంది భయ్య. సో ప్రజెంట్ ఇప్పుడు ఫౌజీ వచ్చే టైం, స్పిరిట్ వచ్చే టైం ఎన్నో సంవత్సరాలు పడుతుందో ఏంటో తెలియదు, కానీ ప్రజెంట్ డార్లింగ్ 4Kతో మాత్రం రెబల్స్ ఇంకా మీరు మీ అదృష్టం అబ్బా. నిజంగా ఎవరికి థాట్ వచ్చిందో తెలియదు, కానీ డార్లింగ్ 4Kలో రిలీజ్ చేయాలని వాడికి మాత్రం మీరు గుడి కట్టవచ్చు.